ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నన్ను ప్రేమించి ఈ సమయము ఈ పుల్పిట్ ఇచ్చినటువంటి మా ప్రశస్త సోదరుడు, ఇక్కడ సంఘమును నడిపిస్తున్నటువంటి దేవుని సేవకులు చేదూరు విజయ్ భాస్కర్ బ్రదర్కు ప్రత్యేకమైన నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కూడిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పరిచయం మీకు అక్కర్లేదు, నేను నేరుగా వాక్యంలోకి వెళ్ళాలని ఆశిస్తూ ఉన్నాను. ఒక్క ముక్క కూడా అనవసరమైన మాటలు వృధా చేయటం మాకు ఇష్టం లేదు. నవ్వింపులతో, కవ్వింపులతో, కాలయాపంతో, అనవసరమైన మాటలతో వృధా చేయటం మాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఇది దేవుని వాక్యము బయలు వెళ్ళే స్థలం ఇది. కాబట్టి చాలా మాకు చాలా సమయం చాలా విలువైనది. వచ్చిన వారు మీరందరూ అలర్ట్గా ఉండాలి, ప్రశాంతంగా ఉండి కొంచెం పిల్లలు కంట్రోల్ చేయండి. వాక్యం మీరు దయచేసి వినవలసింది మనం చూస్తున్నాను. నేను చెప్పేది ఏంటంటే, నేను ఎక్కడికి వెళ్ళినా చెప్పే విషయం ఏంటంటే, దాదాపు ఒక 20 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల నుండి మీరందరూ విశ్వాస జీవితంలో ఉన్నారు. ప్రార్థనకి వెళ్తూ విశ్వాసాన్ని కాపాడుకుంటూ, భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, ఉపవాసాలు ఉంటూ, శరీరాన్ని నల్లగొట్టుకుంటూ, కుటుంబాలను ప్రభు సందులు నడిపించుకుంటూ, సండే స్కూల్ చేసుకుంటూ, రాత్రి మగులు ప్రార్థన చేసుకుంటూ ఉన్న విశ్వాస సంబంధమైన విశ్వాసులు మీరందరూ. కాబట్టి మీ అందరికీ విశ్వాసం అంటే ఏంటో ప్రభు సందులు మీకు బాగా తెలుసు. మీరు అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, అలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్పడానికి ఇక్కడ లేను. కానీ దేవుని గురించిన విషయాలు, నిత్యత్వమును గురించి సంబంధమైన విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు మీరు నాతో ఏకీభవించండి. అందరు ఇక్కడే వాక్యం చెప్పేటప్పుడు కనీసం వాక్యం మీ హృదయాన్ని తాగుతున్నప్పుడు కనీసం ఆమెన్ అని పలకండి. అప్పుడు నాకు అర్థమవుతుంది ఇక్కడే ఉంటున్నారని. హల్లెలూయా. వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథము 35వ అధ్యాయము. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 8వ వచనం. అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గమనబడును, అది అపవిత్రులు పోకూడని మార్గము. ఏంటమ్మా? అది మార్గమున పోవారికి ఏర్పరచబడును, మూఢులైనను దానిలో నడుచుచు త్రోవను తప్పక ఉందురు. అండ్ అన్ హైవే షల్ బి దేర్ అండ్ ఏ వే. అక్కడ ఒక రాజమార్గం ఉన్నది, దారిగానున్న రాజమార్గం ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర కృపానిధి దయగలిగిన తండ్రి యేసయ్యానికి స్తోత్రం. ఈ ఎర్రగొండపాలెం నాయన నియోజకవర్గంలో ఎందరో ఉన్నారు ప్రభువా. అయితే నాయన విజయ్ భాస్కర్ బ్రదర్కు మీరు కృప చూపించారు, నిర్ణయ కాలంలో నాయన నీ యొద్దకు నడిపించారు ప్రభా. ఈ పరిచర్య నాయన తన భుజ స్కంధములు మీరు పెట్టి ఉన్నారు. దేవానికి స్తోత్రం ప్రభా. ఇంతవరకు కీర్తన ద్వారా నీ నామమును మహింపరుచున్నాం. ఈ సంఘమును మీ కుడి హస్తం చేతి మీ హస్తమునకు అప్పగిస్తున్నాం. మీరే అధ్యక్షత వహించండి, పరిపూర్ణంగా మీరే నిత్యత్వములకు మీరు నడిపించమని ప్రార్థించున్నాం. ఇంతవరకు కీర్తన ద్వారా నీ నామమును మహింపరుచున్నాం. ప్రాముఖ్యమైన సమయానికి వచ్చినాం. అది నీ వాక్యమైనది. మా వినికుడిలో చదవబడిన యొక్క వాక్యమునుతో మీరు మాట్లాడండి ప్రభా. పేజీలు మాత్రం త్రిప్పగలం మేము, అందులో విషయాన్ని తెలియజేసేది మీరే ఉన్నారు. గ్రంథకర్త మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం. మీ సన్నిధి మాతో ఉంచండి, మీ అభిషేకం మాతో ఉంచండి, పరిశుద్ధాత్మ వాతావరణం ఇక్కడ ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందండి. యేసుక్రీస్తుని దివ్యనామమున అడిగి వేడుచు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. గట్టి చెప్పండి ఆమెన్. ఆమెన్. మంచిది. ఆ చదవబడిన వాక్య భావన మరొకసారి చదువుకుందాం. అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును. చాలు, రాజమార్గము నా అంశము. నేను మీతో పంచుకొని పోయి వాక్యాంశం, నా సబ్జెక్ట్ ఏంటంటే రాజమార్గము, హైవే, రాజమార్గం. గుర్తుపెట్టుకోవాలి, రాజమార్గం. నాకు తెలిసి బహుశా ఇదే సంఘంలో 2-3 సార్లు నేను వాక్యం చెప్పి ఉంటాను. చాలామంది వచ్చారు.
నేను చెప్పే ప్రతి వాక్యము అంశం మీద ఆధారపడి ఉంటుంది. మరి మీకు ఎంతమంది గుర్తుందో వాటిని మీరు గుర్తుంచుకుంటే మంచిది. ఈ సమయమున మీతో పంచుకొని పోయే వాక్యాంశం, నా సబ్జెక్ట్ ఏంటంటే రాజమార్గము. చెప్పండి, రాజమార్గము, హైవే. దెర్ ఇస్ ఏ హైవే. అక్కడ ఒక రాజమార్గం ఉన్నది. ఈ రాజమార్గము ప్రకృతి సంబంధంగా ఒక చెన్నై నుండి కలకత్తాకి ఏ విధంగా ఒక హైవే ఉంటుందో, ఇది ఆత్మ సంబంధమైన రాజమార్గం. ఈ రాజమార్గము నిత్యత్వము నుండి నిత్యత్వానికి వేయబడిన మార్గం ఇది. హల్లెలూయా. ఈ రాజమార్గం ఎక్కడ నుండి వేయబడింది? నిత్యత్వము నుండి నిత్యత్వం వరకు వేయబడిన మార్గం ఇది, రాజమార్గము, హైవే. ఈ రాజమార్గంలో మొత్తం బైబిల్లో 7 జంక్షన్స్ ఉన్నాయి, 7 కూడలు ఉన్నాయి, కాలం అనే కూడలు ఉన్నాయి, 7 జంక్షన్స్. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుడు మొత్తము 7 భాగాలుగా విభజించాడు. వాటిని 7 జంక్షన్స్ అన్నారు. 7 కూడలు ఉన్నాయి. ఈ 66 గ్రంథములు మొత్తము దేవుడు 7 భాగాలుగా విభజించాడు. ఈ హైవేలో, ఈ రాజమార్గంలో దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడికి కదిలాడుతున్నాడు, ఏ జంక్షన్ నుండి ఏ జంక్షన్ వరకు ఆయన కదిలాడుతూ ఉన్నాడు, ఆ కదిలాడుతూ ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఏదైనా మీరు గమనించండి, న్యాచురల్ టైప్స్, స్పిరిచువల్. ప్రకృతి సంబంధమైనది ఏదైనా కానీ అది ఆత్మ సంబంధమైన దానికి పోలిక అయి ఉన్నది. ఒక ముఖ్యమంత్రి ఒక హైవేలో ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఎక్కడున్న ప్రజలు ఆయన ఎక్కడున్నాడో ఆ గ్రామంలో, ఆ సమీపంలో వచ్చి ఆయన కలుసుకోవాలి. ఎర్రగొండపాలెం దాటి ఇంకొక మాచర్ల రూట్లోనికి వెళ్తే మరలా అక్కడికి వెళ్ళిన వ్యక్తి మరలా తిరిగి రాడు. ఆయన కోసం అక్కడ వెయిట్ చేయాలి. అలాగనే దేవుడు నిత్యత్వంలో నుండి నిత్యత్వం వరకు దేవుడు కదిలాడుతూ ఉన్నాడు. మనం అనుకుంటాం దేవుడు కదలకుండా సింహాసనం వేసుకుని కూర్చున్నాడు అనుకుంటాం. కాదు. దేవుడు ఆయన ప్రజల మధ్యలో కదిలాడే దేవుడై ఉన్నాడు. యెహోవా అనే మాటకు అర్థం ఏంటంటే వన్ హూ ఎగ్జిస్టింగ్ విత్ ద ఫ్యామిలీ, కుటుంబముతో ఉన్నవాడు అని అర్థం. యెహోవా అనే మాటకు అర్థం ఏంటంటే కుటుంబముతో ఉన్నవాడు అని అర్థం. అంటే దేవుడు కూడా, నీకున్న కుటుంబాలు ఎలా ఉన్నాయో దేవుని కూడా కుటుంబం ఉన్నది. ఒక తండ్రి ఏ విధంగా తన పిల్లలతో ఉండాలి, తన కుటుంబంతో గడపాలి అని ఎలా ఆశిస్తూ ఉంటాడో, దేవుడు కూడా పరలోకంలో ఉండాలి, గాబ్రియల్తో ఉండాలి, ఎక్కడో సుదూరంలో ఉండాలి అనుకునేవాడు కాదు. దేవుడు కూడా తన పిల్లల మధ్యలో, తన ప్రజల మధ్యలో ఉండే దేవుడై ఉన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఇది ఒక హైవే, ఇది ఒక రాజమార్గం. ఈ రాజమార్గం ఎక్కడి నుండి వేయబడింది అంటే నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు వేయబడిన రాజమార్గం ఇది. ఈ రాజమార్గంలో దేవుడే కదిలాడుతూ ఉన్నాడు. ఈ రాజమార్గంలో దేవుడే ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఎలా ప్రయాణం చేస్తున్నాడు, ఎన్ని జంక్షన్లు ఉన్నాయి అనేది మీరు జాగ్రత్తగా గమనించాలి. మొత్తము ఆ 7 కాలాలుగా విభజించబడింది. ఈ బైబిల్ గ్రంథం మొత్తము 7 కాలములుగా విభజించబడింది. 7 జంక్షన్స్, 7 కాలములుగా విభజించబడింది. పెన్నులను రాసుకోండి. నెంబర్ 1 నోవాహు కాలము. నోవాహు కాలము. రెండవది, వాటి గురించి వివరిస్తాను నేను. రెండవది లోతు కాలము. లోతు కాలము. మూడవది ఏలియా కాలము. ఏలియా కాలము. మాట్లాడద్దు దయచేసి. నాలుగవది బాప్తిస్మమిచ్చు యోహాను కాలం. బాప్తిస్మమిచ్చు యోహాను కాలము. ఐదవది యేసుక్రీస్తు కాలం. యేసుక్రీస్తు కాలము. ఆరవది మార్టిన్ లూథర్ కాలము. చీకటి కాలం అది, మార్టిన్ లూథర్ కాలము. దాని గురించి చెప్తాను నేను. ఆరవది. ఏడవది ఈ కాలంలో, మనము జీవిస్తున్న కాలంలో, ప్రవక్త విలియం బ్రెన్హామ్ గారు జీవిస్తున్న ఈ కాలంలో మనం నివసిస్తున్న కాలం ఇది, 7వ కాలము. ఈ 7 విషయాల్లో దేవుడు 7 జంక్షన్లుగా దేవుడు పెట్టాడు. ఒకసారి ఇర్మియా గ్రంథం చదువుకుందాం. 6వ అధ్యాయము 16వ వచనం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం. సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గముల గురించి
ఒక్కసారి విచారించండి. అయితే మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి. చాలు. మార్గంలో నిలిచి చూడాలి. ఒక జంక్షన్ వచ్చిందంటే ఎంత స్పీడ్లో వెళ్ళినా కానీ అక్కడ ఆగాల్సి ఉంది. రూట్ తెలియనప్పుడు అక్కడ ఆగాల్సి ఉంది. అయితే అడిగి తెలుసుకోవాలి. పలానా రూట్ వెళ్తుంది, మేము పలానా రూట్ వెళ్ళాలి, ఈ రూట్ ఎక్కడికి వెళ్తుందండి అని అడిగి తెలుసుకోవాలి. నాకు డ్రైవింగ్ వచ్చలే అని కనపడ్డ ప్రతి రోడ్లో వెళ్తే గమ్యం చేరలేరు. అడిగి తెలుసుకోవాలి ప్రకృతి సంబంధంగా. అలాగని మరి ఆత్మ సంబంధంగా కూడా మార్గముల గురించి విచారించాలి. మేలు కలుగు మార్గం ఏదని అడిగి తెలుసుకోవాలి. అందులో నాకు 30 సంవత్సరాల అనుభవం ఉందండి, నాకు తెలుసులే, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నా ఇష్టానుసారంగా నేను వెళ్తానంటే కాదు. నీకంటే ప్రవక్తల మార్గాలు ఉన్నాయి. మనకంటే ముందు ప్రవక్తలు, అపోస్తులు మనకంటే ముందు నడిచారు. ఇది క్రైస్తవ మార్గం. ఇది ఆత్మ సంబంధమైన మార్గం. ఎవరికి నచ్చిన విధానంలో వారు వెళ్ళే మార్గం కాదు ఇది. ఎన్నో మార్గాలు ఉన్నాయి, కానీ మేలు కలుగు మార్గం ఏది అని అడిగి తెలుసుకోవాలి. మార్గంలో నిలిచి చూడుడి. రెండవది, పురాతన మార్గముల గురించి ఒక్కసారి విచారించండి. పురాతన మార్గాలంటే పాత నిబంధన 4 పునాదుల మీద కట్టబడింది. ఇటు మీరు చూడాలి, ఇటు వినాలి, ఫ్రీగా ఉండాలి. పాత నిబంధన 4 పునాదుల మీద కట్టబడింది. మీరు బైబిల్ బాగా తెలుసు కాబట్టి నేను మీతో కొంచెం లోతైన విషయాలు మీతో పంచుకుంటున్నాను. పాత నిబంధన 4 పునాదుల మీద కట్టబడింది. ఒకటి అబ్రహాము, రెండవది ఇస్సాకు, మూడవది యాకోబు, నాలుగవది యోసేపు. ఈ నలుగురు పాత నిబంధనలు పునాదు లాంటి వారు. అబ్రహాము, అమ్మ ఇటు చూడరా, ఇటు విన్నమ్మ, 24 చూస్తే నేను చెప్పే వాక్యం పోగొట్టుకుంటాను. అబ్రహాము ఎన్నికకు సాదృశ్యమై ఉన్నాడు. ఇస్సాకు ప్రేమకు సాదృశ్యమై ఉన్నాడు. యాకోబు కృపకు సాదృశ్యమై ఉన్నాడు. యోసేపు పరిపూర్ణతకు సాదృశ్యమై ఉన్నాడు. ఈ పాత నిబంధనలు కట్టబడిన పునాదులు, పురాతన మార్గాలు ఇవి. పురాతన మార్గముల గురించి ప్యాట్రియార్క్స్ అన్నారు. అంటే మనకంటే ముందు పితరులు పురాతన మార్గంలో వారు ఎలా నడిచారో ఆ మార్గముల గురించి మీరు విచారించండి. మేలు కలుగు మార్గం ఏదని అడిగి తెలుసుకుని అందులో నడుచుకోండి అని వ్రాయబడింది. మనం ఈ హైవే, ఈ మార్గము, ఈ రాజమార్గము గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ రాజమార్గంలో ఎవరో ప్రాణించటం కాదు, దేవుడే స్వయముగా నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు జర్నీ చేస్తూ ఉన్నాడు, ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఈ జర్నీలో 7 జంక్షన్స్ ఉన్నాయి. ఈ జర్నీలో ఎన్ని జంక్షన్లు ఉన్నాయి? 7 జంక్షన్స్, 7 కూడళ్ళు ఉన్నాయి. ఈ 7 కూడల్లో ఇప్పుడు మనం చెప్పుకున్నాం 7 కాలాలుగా విభజించబడింది. దేవుడు ప్రారంభంలో నిత్యత్వంలో ఉన్నాడు, ఇటర్నల్ బీయింగ్, ఆయన నిత్యత్వపు జీవి. అయితే నిత్యత్వంలో ఉన్నవాడు మొట్టమొదట కాలంలోనికి వచ్చాడు. ఆయన ఇటర్నిటీ సైకిల్ ఉంది కదా, నిత్యత్వంలో ఉన్న దేవుడు కాలంలోనికి వచ్చాడు. ఎందుకు కాలంలోనికి వచ్చాడంటే మానవుడు కాలంలో ఉన్నాడు కాబట్టి. మానవుని కలుసుకోవటానికి, దేవుని కుమారుని కలుసుకోవటానికి దేవుడు కాలంలోనికి దిగి వచ్చాడు. నిత్యత్వం విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాడు? కాలంలోనికి వచ్చాడు. మానవుడు ఒకప్పుడు నిత్యత్వంలో ఉన్నవాడే, కానీ పాపం చేయడం ద్వారా అతను నిత్యత్వమును పోగొట్టుకున్నాడు. ఆదాం పాపం చేయడం ద్వారా ఏదేని తోటలో ఉండి దేవుడు బయటకు వెళ్ళగొట్టాడు. బయటకు వెళ్ళగొట్టాడు అంటే అర్థం ఏంటంటే కేవలం ఒక ప్రాంతం నుండి వెళ్ళగొట్టాడని కాదు అర్థం. దే ఫెల్ డౌన్ ఫ్రమ్ ద ఇటర్నిటీ. వారు నిత్యత్వంలో నుండి పడిపోయారు. అవాదంలో ఎక్కడి నుంచి పడిపోయారు? నిత్యత్వంలో నుండి పడిపోయారు. నిత్యత్వం నుండి కాలం నుండి పడిపోయారు. ఆదాం పడిపోక మునుపు ఎంతకాలం జీవించాడో ఎవరికి తెలియదు, బైబిల్ కూడా వ్రాయబడలా. పాపం చేసిన తర్వాత ఆయన 930 సంవత్సరాలు బతికని సెలవిస్తూ ఉంది వాక్యం. కాబట్టి ఎప్పుడైతే మానవుడు నిత్యత్వంలో తప్పిపోయాడో, కాలంలోనికి వచ్చాడో, దేవుడు కూడా తన స్థానమును తగ్గించుకొని నిత్యత్వమును విడిచి ఎక్కడికి వచ్చాడు? కాలంలోనికి వచ్చాడు. ఈ కాలంలోనికి వచ్చిన తర్వాత ఆదాము పాపం చేసిన తర్వాత అప్పటి నుంచి దేవుడు నోవాహు కాలం వచ్చినప్పుడు అది ఒక జంక్షన్. నోవాహు కాలం అనేది ఒక జంక్షన్. ఆ నోవాహు కాలంలో దేవుడు ప్రజలను చూసినప్పుడు ఆయనకు ఒకే ఒక వ్యక్తి దొరికాడు. ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనము. ఆదికాండము 7వ అధ్యాయం 1వ వచనం.
నెంబర్ వన్ నోవాహు కాలము. ఆదికాండం 7:1. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై యుందుట చూచితిని. ఆ యొక్క నోవాహు కాలంలో దేవుడు ఆకాశం కింద ప్రజలను గమనించినప్పుడు దేవునికి ఒక వ్యక్తి దొరికాడు. ఆ వ్యక్తి పేరు నోవాహు. ఆ వ్యక్తి పేరేంటి? నోవాహులో ఉండి దేవుడు కార్యం చేయడం ప్రారంభించాడు. ఆ జర్నీలో ఆ నిత్యత్వను ప్రయాణం చేస్తున్న దేవుడు నోవాహు కాలం వచ్చేసరికి ఎక్కడున్నా అంటే నోవాహు యొద్ద దేవుని కనుగొనాలి. వారు నోవాహు దగ్గర మాత్రమే ఆ దేవుణ్ణి వారు కనుగొనాలి. ప్రవక్తలతో దేవుడు మాట్లాడేవాడు. పాత నిబంధనలో దేవుడు ఎలా మాట్లాడేవాడు అంటే ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం. 3వ అధ్యాయం 7వ వచనం. 3వ అధ్యాయం 7వ వచనం. తన సేవకులైన ప్రవక్తలకు వెరుగుడా తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీ చేయడు. దేవుడు ఏదైనా బయలుపరచాలి అంటే, దేవుడు తన కార్యాన్ని బయలుపరచాలంటే ఎవరికి బయలుపరుస్తాడంటే తన సేవకులైన ప్రవక్తలకు. ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఆయన అన్నాడు అబ్రహాంతో నా సేవకుడైన అబ్రహామునకు నేను ఈ సంగతి దాచదనా అన్నాడు. కాబట్టి దేవుడు తన సంకల్పాన్ని తెలియజేయాలంటే ప్రవక్తలతో మాట్లాడేవాడు. ప్రవక్తలతో మాట్లాడుకుంటూ వచ్చేవాడు ఆయన. ఎందుకంటే ప్రవక్త అంటే 4 అర్థాలు చెప్తున్నాను వినండి. ప్రవక్త అంటే 4 అర్థాలు చెప్తున్నాను వినండి. 1, ప్రవక్త అంటే దేవుని యొక్క నోరు. ప్రవక్త అంటే దేవుని యొక్క నోరు. 2, ప్రవక్త అంటే దేవుని యొక్క నేత్రము. దేవుని యొక్క నేత్రము, కన్ను. 3, ప్రవక్త అంటే దేవుడు ఆ కాలానికి ఇచ్చిన వర్తమానం, ఆ గడికి సంబంధించిన వాగ్దాన వాక్యమే ప్రవక్త. ప్రవక్తతో దేవుడు మాట్లాడేవాడు. కాబట్టి నోవాహు కాలంలో దేవుడు ప్రవక్తని ఎన్నుకున్నాడు, నోవాహుని ఎన్నుకున్నాడు. ఆ కాల ప్రజలు దేవుని కలుసుకోవాలంటే, దేవుని యొద్దకు రావాలంటే నోవాహు యొద్దకు రావాలి. నోవాహుతో ప్రభున్నాడు, ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడుగా ఉన్నావు. కాబట్టి నోవాహు, ఆ లోకం చెడిపోయింది. మంచి చెడు, వాయు వరుస, చిన్న పెద్ద చెడిపోయింది తేడా లేకుండా. కాబట్టి దేవుడు లోకంను చూసినప్పుడు ఆ కాలం ఎలా ఉందంటే ఆదికాండం 6వ అధ్యాయం 11 వచ్చిన. ఆదికాండం 6:11. భూలోకము దేవుని సన్నిధిని, అది నోవాహు చెడిపోయింది నా దృష్టిలో. భూలోకం ఎలా చెడిపోయింది? 6వ వచనం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ ఎల్లప్పుడూ, మానవుల యొక్క ఆలోచనలు కూడా చనిపోయినాయి. చూడటానికి చాలా బుద్ధిమంతులకు కనపడతాం కానీ ఆలోచనలన్నీ దయ్యపు ఆలోచనలు. ప్రవక్త నాడు ఒక వ్యక్తి చేసిన కార్యముల కంటే రేపు తీర్పు దినమున నువ్వు చెడు ఆలోచిస్తావే, ఆ ఆలోచన నీకు వ్యతిరేకంగా రెట్టింపుగా వ్యతిరేకంగా నిలబడతా ఉంటుందంట. నువ్వు ఆలోచించిన ఆలోచన ఎవరికి తెలియదులే అని అనుకుంటావు, కానీ మనసులో ఆలోచన దేవుడు తీర్పు దిన బయట పెట్టబోతున్నాడు. నీ ఆలోచనే నీకు రెట్టింపుగా కేక వేస్తూ ఉంటుంది వ్యతిరేకంగా. కాబట్టి మానవుల ఆలోచనలు ఏమైనాయంటే పూర్తిగా చెడిపోయి ఉన్నాయి. భూలోకం చెడిపోయింది, మానవుల ఆలోచనలు చెడిపోయినాయి. కాబట్టి నోవాహు, నీవు మాత్రమే ఈ తరం వారిలో నా యొక్క నీతిమంతులు కనపడ్డావు, రమ్ము అని చెప్పి నోవాహుకు చెప్పి నోవాహు ద్వారా దేవుడు ఒక ఓడను కట్టించాడు. ఆ విషయం అంతా మనకు తెలుసు. ఇప్పుడు ఆనాటి ప్రజలు జలప్రలయంలో నుండి తప్పించబడాలంటే నోవాహు కట్టించిన ఓడలోనికి రావాల్సి ఉంది. మాకు దేవుడు తెలుసు, మాకు వాక్యం తెలుసు, మేము కూడా నోవాహు కట్టుకోగలము, మేము కూడా ఓడను కట్టుకోగలము అంటే కుదరదు. దేవుడు ఎన్నుకున్న మార్గము నోవాహు. ఆ జర్నీలో దేవుడు ప్రయాణం చేసుకుంటూ నోవాహు కాలంలోనికి వచ్చేసరికి నోవాహును సంధించాడు. అక్కడికి మాత్రమే రావాలి. దేవుడు ఎక్కడ ఉంటే అక్కడికి రావాలి. యెహోవా మీకు దొరుకు కాలమున, అది ఆయన నీ సముఖమునకు వచ్చేటప్పుడు ఎక్కడైతే ఆయన కనపడతా ఉంటాడో, ఎక్కడైతే దొరుకుతాడో ఆ సమయంలోనే ఆయన వెతకాలి. యెహోవా మీకు దొరుకు కాలంన ఆయన వెతకండి. ప్రతి ఒక్క వ్యక్తి ముందుకు, ప్రతి ఒక్క సంఘం ముందుకు దేవుడు ఒకసారి కదిలాడే సమయం అనేది ఒకటి ఉంటుంది. దేవుని మూమెంట్, దేవుడు కదిలాడే సమయం ఒకటి ఉంటుంది. దేవుడు ఒక వ్యక్తి తీర్పించేటప్పుడు వార్నింగ్ దెన్ జడ్జిమెంట్,
ముందు హెచ్చరికిస్తాడు, ఆ తర్వాత తీర్పిస్తాడు. అంటే నీ సముఖమునకు దేవుడు తన కార్యం చూపించకుండా, దేవుడు కదిలాడకుండా నీకు తీర్పు తీర్చడు. దేవుడిని ముందు ఆల్రెడీ కదిలాడుతూ ఉంటాడు. అది వాక్య రూపంలో కానీ, కళ రూపంలోనూ కానీ, దర్శన రూపంలో కానీ, సేవకులు హెచ్చరిక రూపంలోనూ కానీ, బైబిల్ రూపంలో కానీ, ఏదో ఒక విధానంలో దేవుడిని ముందు కదిలాడుతూ ఉన్నాడు. ఆ కదిలాడే విధానం గమనించాలి. ఆ జర్నీలో మరోసారి చెప్తున్నా, దేవుడు అంటే పరలోకంలో ఆ ఎక్కడో ఆకాశంలో పెద్ద కుర్చీ వేసుకొని, పెద్ద గండ వేసుకొని అట్లా కూర్చునేవాడు కాదు ఆయన. పరలోకంలో గాబ్రియల్ మిఖాయిల్తో అక్కడ ఆయనతో వాళ్ళతో ఏం పని లేదు ఆయనకు. ఆయన ప్రజల భూమి మీద ఉన్నారు కాబట్టి ఆయన ప్రజల మధ్యలో కదిలాడేవాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి నిత్యత్వం నుండి దిగివచ్చి ఆదాం తప్పిపోయిన తర్వాత ఆయన జర్నీ చేసుకుంటూ మొదటి జంక్షన్ దగ్గరకు వచ్చాడు. ఆ మొదటి జంక్షన్లో నోవాహు దొరికాడు. నోవాహు ద్వారా దేవుడు తన ప్రణాళికతో ఓడను కట్టించాడు. అందులోకి వచ్చిన వారు మాత్రమే భద్రపరచబడ్డారు. అది హై సెక్యూరిటీ ప్లేస్. నోవాహు ద్వారా ఇవ్వబడిన వర్తమానమే ఆ కాలంకు హై సెక్యూరిటీ ప్లేస్. హల్లెలూయా. నోవాహు మొదటి కాలము, మొదటి జంక్షన్. తర్వాత రెండవ జంక్షన్ ఏంటి? నోవాహు కాలం తర్వాత రెండవ కాలం లోతు కాలం. వెరీ గుడ్. ఆ నోవాహు కాలం అయిన తర్వాత దేవుడు మరలా కదిలాటం ప్రారంభించాడు. మరలా కదిలాడి ప్రయాణం చేస్తూ ఎక్కడికి వచ్చాడంటే లోతు కాలం దగ్గరకు వచ్చాడు. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? అర్థమైతే ఏం చెప్పాలి? హల్లెలూయా చెప్పండి, లేకపోతే ఆమేన్ చెప్పండి. మాకు అర్థం కావట్లేదు బ్రదర్, మాకు కొంచెంసేపు నవ్వించండి అంటే నేను కూడా నవ్విస్తా. దాదాపు నేను 1000 పుస్తకాల దాకా రాశాను. 10 పుస్తకాల దాకా రాశాను. ప్రసంగాల్లో 2 భాగాలు ఉంటాయి. ఒకటి శరీరానికి సంబంధించిన ప్రసంగాలు, తొమ్మకూడదు, దగ్గకూడదు, అలా చేయాలి, ఇలా చేయాలి, బాడీకి సంబంధించిన ప్రసంగాలు. రెండవది వాక్యంకు వచ్చిన విషయం ఉంటుంది, నిత్యత్వంకు వచ్చిన విషయాలు ఉంటాయి. అవి మీరు తెలుసుకోవాలని నా బాధ, నా ఆశ, నా ఆకాంక్ష అయి ఉన్నది. హల్లెలూయా. రెండవది లోతు కాలంలోనికి వచ్చాడు ఆయన. లోతు కాలంలోనికి వచ్చి అక్కడ ఆగాడు. లోతు కాలంలోకి వచ్చినప్పుడు నువ్వు నోవాహు కాలంలో ఉంటే దేవుడు రాడు, మరలా వెనక్కి రాడు దేవుడు. ఆయన కదిలాడే విధానాన్ని గమనించాలి. ఆయన ఎక్కడికి వెళ్ళాడో నువ్వు అక్కడికి వెళ్ళాలి, కానీ నీకోసం ముందుకు వెళ్ళిన వాడు మరలా వెనక్కి రాడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నోవాహు కాలంలోనికి వచ్చాడు. నోవాహు కాలం యొక్క పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చదువుకుందాం మనం. నోవాహు కాలం అంటే లూకా సువార్త. అమ్మ ఇటు వినాలా? మీరు వినాలి. మీ పిల్లలతో మీరు ఇప్పుడు నవ్వుకుంటే కుదరదు. లూకా సువార్త 17వ అధ్యాయము 28వ వచనము. లూకా సువార్త 17:28. లోతు దినములలో జరిగినట్లు జరుగును, జనులు తినుచు త్రాగుచు. ఇక్కడ లోతు కాలంలో ప్రభు ఒక మాట చెప్పాడు, లోతు దినములలో జరిగినట్టును జరుగును. 30వ వచనం. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. చాలు. లోతు కాలంలో ఏం జరిగింది? లోతు కాలంలో ఏం జరిగింది? జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నాటుకొనుచు ఇల్లు కట్టుకొనుచు ఉన్నారు అని మనకు తెలుసు అంతవరకే. కానీ ఆత్మ సంబంధంగా మీరు గమనిస్తే లోతు కాలంలో 3 రకాల గుంపులు ఉన్నారు. లోతు కాలంలో 3 kinds of peoples, 3 రకమైన గుంపులు ఉన్నారు లోతు కాలంలో. ఒకటి నెంబర్ 1 అబ్రహాము లోతు కాలంలో ఉన్న వ్యక్తి. ఒకటి అబ్రహాము, రెండవది లోతు, మూడవది సొదొమ గొమొర్రా. అబ్రహాము, లోతు, సొదొమ గొమొర్రా. అబ్రహాము వధువుకు సాదృశ్యమై ఉన్నాడు. అబ్రహాము ఒక నిజమైన సంఘానికి సాదృశ్యమై ఉన్నాడు. అబ్రహాము ఒక ఎన్నికకు సాదృశ్యమై ఉన్నాడు. లోతు మత శాఖలకు సాదృశ్యం. లోతు నామకార్థ క్రైస్తవ సంఘాలకు సాదృశ్యం. ట్రెడిషనల్ పీపుల్ అంటారు కదా, నామకార్థ సంఘాలకు లోతు సాదృశ్యం. సొదొమ గొమొర్రా అన్య ప్రపంచానికి సాదృశ్యము. సొదొమ గొమొర్రా అన్య ప్రపంచానికి సాదృశ్యం. అయితే దేవుడు కదిలాడుతూ నోవాహు కాలం విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాడంటే లోతు కాలంలో జర్నీ చేశాడు. లోతు కాలం వరకు వచ్చాడు. ఆ జంక్షన్లో ఆయన ఒకసారి ఆగాడు. ఆ జంక్షన్లో 3 గుంపులు ఉన్నాయి. ఓ ప్రక్క అబ్రహాం ఉన్నాడు, ఓ ప్రక్క లోతు ఉన్నాడు, ఓ ప్రక్క సొదొమ గొమొర్రాలు ఉన్నారు. ఆ జంక్షన్ అది. ఆ జంక్షన్లో దేవుడు అక్కడ ఆగాడు. అయితే ఎవరు ఆ జంక్షన్లో దేవుని కలుసుకున్నారు అంటే మీరు జాగ్రత్తగా గమనించాలి. ఆదికాండము 18వ అధ్యాయం 1-2 వచనాలు.
1-2 వచ్చిన. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కనులెత్తి చూచినప్పుడు చాలు. ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము మమ్రే గుడారం దగ్గర సింధూర వనములు చిన్న గుడారం వేసుకొని అబ్రహాము తన భార్య తన చిన్న మందలతో ఆయన అక్కడ ఉన్నాడు. అయితే దేవుడు సరాసరిగా ఆ లోతు కాలంలో ప్రయాణం చేసుకుంటూ ఎక్కడికి వచ్చాడంటే అబ్రహాము దగ్గరకు వచ్చాడు. హల్లెలూయా. ఎక్కడికి వచ్చాడు? అబ్రహాము దగ్గరకు వచ్చాడు. అబ్రహాం యొక్క లైఫ్ హిస్టరీ, జీవిత చరిత్ర మీరు గమనిస్తే ఆదికాండం 12వ అధ్యాయం నుండి అబ్రహాం యొక్క యాత్ర మనకు ప్రారంభించబడతా ఉంటుంది. మనం గమనిస్తూ ఉంటాం. ఆదికాండం 12వ అధ్యాయం నుండి ఆదికాండము 22వ అధ్యాయం వరకు అబ్రహాం యొక్క యాత్ర మీకు కనిపిస్తూ ఉంటుంది. ఒక్కోసారి నేను క్లియర్గా వివరంగా చెప్తాను, మీరు గమనించండి. ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును బయటకు పిలిచాడు. కూర్చోమ్మా, నువ్వు కూర్చో ఫస్ట్. ఆదికాండం 13వ అధ్యాయంలో అబ్రహాము లోతులు వేరైపోయారు. ఆదికాండం 14వ అధ్యాయంలో మెల్కీసెదెకు అబ్రహామును కలుసుకున్నాడు. ఆదికాండం 15వ అధ్యాయంలో దేవుడు రక్తంతో నిబంధన చేశాడు. 16వ అధ్యాయంలో శారా ఆ యొక్క హాగర్ మాట వినటం మనం చూస్తూ ఉంటాం. 17వ అధ్యాయంలో అబ్రాము శారాల పేర్లను మార్చాడు దేవుడు. షారాయిని షారాగా మార్చాడు, అబ్రామును అబ్రహాముగా మార్చాడు. షారాయి అంటే జగడగొండి అని అర్థం, షారా అంటే రాజకుమారి అని అర్థం. కాబట్టి 18వ అధ్యాయంలో వచ్చేసరికి దేవుడు ఇక్కడ ఎలోహిం అబ్రహాం దగ్గరకు వచ్చాడు. ఎలోహిం అబ్రహాం దగ్గరకు వచ్చాడు. ఈ అధ్యాయాల్లో మీరు ప్రాముఖ్యమైన అధ్యాయాలు మీరు గమనిస్తే ఆదికాండం 15వ అధ్యాయంలో దేవుడు ఎడోనాయిగా ప్రత్యక్షమయ్యాడు. 17వ అధ్యాయంలో ఎల్షద్దాయిగా ప్రత్యక్షమయ్యాడు. 17వ అధ్యాయంలో ఎల్షద్దాయిగా ప్రత్యక్షమయ్యాడు. 18వ అధ్యాయంలో ఎలోహిముగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఎలోహిముగా ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి లోతు అనే జంక్షన్లో దేవుడు కదిలాడినప్పుడు ఎక్కడికి వచ్చాడంటే అబ్రహాం గుడారం దగ్గరికి వచ్చాడు. అబ్రహాం గుడారం దగ్గర దేవుడు కొన్ని మర్మయుక్తమైన కార్యాలు చేశాడు. దేవుడు అబ్రహాంకు వాగ్దాన పుత్రున ఇస్సాకునిచ్చాడు. ఎన్నో కార్యాలు జరిగాయి. కాబట్టి ఆ కాల ప్రజలు దేవుడిని కలుసుకోవాలంటే అబ్రహాం గుడారం ఎక్కడుందో, అబ్రహాం ఎక్కడున్నాడో అక్కడ కలుసుకోవాలి. అబ్రహాం ఎవరో కాదు కానీ దేవుని ప్రవక్త అయి ఉన్నాడు. మీరు 20వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. దేవుడి అభిమేలుగుతో చెప్తున్నాడు, అతడు నా ప్రవక్త అని చెప్పాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఆ లోతు కాలంలో ప్రభువుగా వచ్చాడు. అక్కడ ఎవరిని కలుసుకున్నాడంటే అబ్రహామును కలుసుకున్నాడు. నోవాహు కాలం ఎవరిని కలుసుకున్నాడు? నోవాహును కలుసుకున్నాడు. ఆ కాల ప్రజలు ప్రభువును కలుసుకోవాలంటే నోవాహు యుద్ధకు రావాలి. అక్కడ నుండి ప్రభు జర్నీ చేసినప్పుడు ఇంకో జంక్షన్ దగ్గరికి వచ్చాడు. అబ్రహాం దొరికాడు. ఆయన అబ్రహాం దగ్గరికి వచ్చాడు. అబ్రహాం కాలంలో ప్రభు అబ్రహామును కలుసుకున్నాడు. హల్లెలూయా. అక్కడ నుండి దేవుడు మరొక జంక్షన్కి వచ్చాడు. మరొక జంక్షన్ ఏంటంటే 3వ కాలము, ఏలియా కాలం. ఏలియా కాలం అనేది 2 తలంపుల మధ్యలో తడబడే కాలం. అది ఏలియా ఛాలెంజ్ చేశాడు కదా, యెహోవా దేవుడైతే ఆయన్ను కర్మేలు పర్వతం మీద ఆ బయలుదేవతను ఆరాధించండి. ఆ ఛాలెంజ్లో దేవుడే రుజువు చేసుకున్నాడు. ఏలియా పక్షం నిలబడి దేవుడే రుజువు చేసుకున్నాడు. ఏలియా అంటే అర్థం ఏంటంటే ఏల్ ప్లస్ యా. ఏల్ అంటే ఎలోహిం అని అర్థం, యా అంటే యెహోవా అని అర్థం. యెహోవాయే దేవుడు అని అర్థం. ఏలియా అంటే అర్థం ఏంటి? యెహోవాయే దేవుడుగా రుజువు చేసుకున్నాడు. ఏలియా కాలంలో అగ్ని ఎద్దులను వధించిన తర్వాత అక్కడ అన్ని నీళ్లు ముంచిన తర్వాత దేవుడి అగ్నిని పంపించాడు. దేవుడు తను రుజువు చేసుకున్నాడు. ఆ కాలంలో దేవుడు ఏలియాను వాడుకున్నాడు. ఏలియా ద్వారా దేవుడు సంధించాడు, ఏలియాను కలుసుకున్నాడు. ఏలియా ద్వారా దేవుడే యెహోవాయే దేవుడు రుజువు చేసుకున్నాడు. ఏలియా కాలం నుండి ఆయన మరలా జర్నీ చేసుకుంటూ వచ్చాడు దేవుడు తన ప్రాణం. నేను చెప్పే విషయాలు ఆత్మ సంబంధం విషయాలు. ఏలియా కాలం తర్వాత ఇంకో కాలం ఏంటి? బాప్తిస్మం ఇచ్చే యోహాను కాలం. మెయిన్ జంక్షన్ చెప్తాను నేను. మధ్యలో చాలా ఊర్లు ఉంటాయి. అంటే మధ్యలో చాలామంది ఉన్నారు. అబ్రహాం ఉన్నారు, దావీదు ఉన్నారు, చాలామంది యాకోబు ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ గురించి చెప్పడం నేను మెయిన్ జంక్షన్లు గురించి చెప్తున్నా. 5వది ఏంటంటే బాప్తిస్మిచ్చు. 4వది బాప్తిస్మిచ్చు యోహాను కాలము. ఈ బాప్తిస్మిచ్చు యోహాను
ఎవరు అంటే యేసుక్రీస్తు మొదట రాకడకు ముందుగా పంపించబడిన ప్రవక్త. హల్లెలూయా. యేసు ప్రభువుకు బాప్తిస్మం ఇచ్చే యోహానుకు 6 నెలల డిఫరెన్స్. 6 ఇయర్స్, 6 నెలలు, 6 మంత్స్, 6 నెలలు వారి మధ్యలో వ్యత్యాసం. బాప్తిస్మం ఇచ్చే యోహాను 9 సంవత్సరాల వయసులో అరణ్యానికి వెళ్ళాడు. అక్కడ జలోతే అనే ఒక వర్గం ద్వారా పంపించబడ్డాడు, అక్కడ పెంచబడ్డాడు. మరలా తిరిగి 30 సంవత్సరాల వయసులో అరణ్యానికి వచ్చాడు. అరణ్యానికి వచ్చి ఆయన బాప్తిస్మం ఇవ్వడం ప్రారంభించాడు. ఆయన అరణ్యంలో ఉన్నప్పుడే దేవుడు యోహానుకు సూచన చూపించాడు. నువ్వు బాప్తిస్మం ఇచ్చినప్పుడు ఎవరి మీదైతే పౌరం రాలుతుందో ఆయనే మెస్సయ్య అని గుర్తుపట్టమని చెప్పాడు. ఆ యోర్దాను నదిలో బాప్తిస్మం ఇస్తా ఉన్నప్పుడు ప్రభు ఎప్పుడైతే బాప్తిస్మం ఇచ్చి యోహాను ద్వారా బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చాడో అప్పుడు ఆకాశంలో ఒక స్వరం వినబడింది, పావురం ఆయన మీదకి వచ్చింది. ఈయనే అని గుర్తించినప్పుడు యోహాను అన్నాడు, అయ్యా నేను నీచే బాప్తిస్మం పొందవలసిన వాడినై ఉండగా అని చెప్పాడు. కాబట్టి బాప్తిస్మం ఇచ్చి యోహాను కాలం ఏంటంటే దేవుడు కలుసుకున్న కాలం అది. పాత నిబంధనలో చివరి పుస్తకం ఏంటి? పాత నిబంధనలో చివరి పుస్తకము మలాకి. వెరీ గుడ్. మలాక్ హీబ్రూలో మలాక్ అంటే నా దూత అని అర్థం. మలాకి తర్వాత 400 సంవత్సరాల వరకు ప్రవక్తలు లేరు వారికి. మలాకి తర్వాత నెక్స్ట్ ప్రవక్త అంటే బాప్తిస్మం ఇచ్చే యోహానే. మలాకి నుండి బాప్తిస్మం ఇచ్చే యోహాను వరకు మధ్య కాలం ఏమన్నారంటే 400 సంవత్సర కాలము, దానిని మౌన కాలము అన్నారు. మౌన కాలము అన్నారు. ప్రవక్తలు లేరు. అయితే ప్రవక్తలు లేరు కానీ ఎవరు పంపించబడ్డారు అంటే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయులు, ధర్మశాస్త్రోపదేశకులు, హేరోదీయులు, హెలేనీయులు, నామకార్థ భక్తి పనులు, వీరందరూ ఉన్నారు కానీ ప్రవక్తలు లేరు. దేవుని వాక్యం ఎవరి వద్దకు వస్తుంది? ప్రవక్త వద్దకు వస్తూ ఉంటుంది. లూకా సువార్త 3వ అధ్యాయం చదవండి. లూకా సువార్త 3వ అధ్యాయం మొదటి వచనం. లూకా సువార్త 3వ అధ్యాయం మొదటి వచనం. తిబేరి కైసర్ ఏలుబడిలో 15వ సంవత్సరమున యూదయాకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతూనియా త్రకోనియా దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబీలేనే దేశములకు లుసానియా అధిపతిగాను, అన్నయు కయపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములో ఉన్న జకరియా కుమారుడైన యోహాను వద్దకు దేవుని వాక్యము వచ్చెను. హల్లెలూయా. కాబట్టి బాప్తిస్మం ఇచ్చే యోహాను కాలం అనేది ఒక జంక్షన్. ఆ జంక్షన్లో ఎన్నో సంఘాలు, ఎన్నో మార్గాలు ఉన్నాయి. అక్కడ ఆ జంక్షన్లో శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, సద్దుకయులు ఉన్నారు, ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారు, మతాధికారులు ఉన్నారు, పీఠాధిపతులు ఉన్నారు, ధర్మశాస్త్రం ఎరిగిన వారు ఉన్నారు, యాజకులు ఉన్నారు, అన్నా కైపలు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. కానీ దేవుడు కలుసుకున్నది ఎవరినంటే బాప్తిస్మం ఇచ్చు యోహానును. వాక్యం ఎవరి వద్దకు వచ్చింది? బాప్తిస్మం ఇచ్చు యోహాను వద్దకు వచ్చింది. కాబట్టి ఆ కాలంలో దేవుని కలుసుకోవాలంటే యోహాను దగ్గర రావాల్సింది. యోహాను నోవాహు కాలం నుంచి ఆదాము నుండి దేవుడు జర్నీ చేసుకుంటూ అన్ని కాలాలు దాటుకొని బాప్తిస్మం ఇచ్చే యోహాను కాలానికి వచ్చాడు. బాప్తిస్మం ఇచ్చే యోహాను కాలానికి వచ్చి ఆయన ప్రభువును మార్గం సిద్ధపరచడానికి ఎన్నుకున్న వ్యక్తి. యేసుక్రీస్తు మొదటి రాకడకు ముందుగా పంపించబడిన వ్యక్తి బాప్తిస్మం ఇచ్చే యోహాను ఉన్నాడు. అందుకని యోహాను అన్నాడు, యోహాను సువార్త 1:29, యోహాను సువార్త 1:29 త్వరగా ముగిస్తాను. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. హల్లెలూయా. యేసుక్రీస్తును పరిచయం చేసిన వ్యక్తి బాప్తిస్మం ఇచ్చే యోహాను. ప్రభు అక్కడ కదిలాడాడు. ఆ జంక్షన్లో ఆ కదిలాడిన విధానంను కొద్దిమంది గుర్తించారు, కొద్దిమంది మాత్రమే గుర్తించారు. బాప్తిస్మం ఇచ్చే యోహాను శిష్యులు ఆయన గుర్తించి తర్వాత యేసుక్రీస్తును వెంబడించారు వాళ్ళు. హల్లెలూయా. ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చే యోహాను కాలం దాటిన తర్వాత మరొక కాలంకి వచ్చాం. ఐదవ కాలం ఎవరు? యేసుక్రీస్తు కాలం. అది ఒక గొప్ప జంక్షన్, అది పెద్ద జంక్షన్. చరిత్రలోనే అతి పెద్ద గొప్ప జంక్షన్ యేసుక్రీస్తున్న కాలం. చరిత్రలోనే అతి గొప్ప జంక్షన్ అది. ప్రజలందరూ యాక్సిడెంట్ అయ్యే స్థలం అది. అందరూ ఆ గందరగోళం, అయోమయ గందరగోళంలో ఉన్న కాలం అది యేసుక్రీస్తున్న కాలం.
బైబిల్లో ది సెంటర్ థీమ్ ఆఫ్ ద బైబిల్ ఈజ్ జీసస్ క్రైస్ట్. బైబిల్ గ్రంథంలో ప్రధానమైన కేంద్ర బిందువు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన కంటే ముందు అనేక మంది ప్రవక్తలు పంపించబడ్డారు. ఆ ప్రవక్తలందరూ ఆయన గురించి ముందుగానే ప్రవచించారు. ఆ ప్రవచనానుసారంగానే యేసుక్రీస్తు భూమి మీద జన్మించాడు. అంటే ప్రవక్తల ప్రవచన సారమే ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎవరో కాదు, కానీ పాత నిబంధనలో ఉన్న యెహోవాయే క్రొత్త నిబంధనలో ఉన్న యేసుక్రీస్తు అయి ఉన్నాడు. యెహోవా యేసును పంపడం కాదు, కానీ యెహోవాయే శరీరం ధరించుకొని యేసుక్రీస్తుగా భూమి మీదకి వచ్చాడు. ఆయన మన పైన తండ్రిగా ఉన్నాడు, మనతో కుమారుడిగా ఉన్నాడు, మనలో పరిశుద్ధాత్మగా ఉన్నాడు. వన్ గాడ్, 3 ఆఫీసెస్. ఆయనే ప్రభు యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఇప్పుడు ఎక్కడున్నాడంటే ప్రభు యేసుక్రీస్తులో కదిలాడుతూ ఉన్నాడు. ఆ జంక్షన్లో ఇప్పుడు ఎక్కడున్నాడు? యేసుక్రీస్తులో. దేవుని కలుసుకోవాలంటే యేసుక్రీస్తులోనే కలుసుకోవాలి. లేదండి మాకు శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, సద్దుకాయలు ఉన్నారు, పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి, సునగోగు సంఘాలు ఉన్నాయి, వారి దగ్గరికి వెళ్తాము, ఎక్కడైనా దేవుడే కదా అని కాదు. అక్కడ దేవుడు ఎన్నుకునే వ్యక్తులు వేరు, దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తులు వేరు. మరి కూర్చున్నా లేచిన వాక్యం మాట్లాడుతూ ఉంటారు. యేసుక్రీస్తుల్లో దేవుడు కదిలాడుతూ ఉన్నాడు. అందుకని కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 2:9. కొలస్సీ పత్రిక 2:9. ఏలైనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించున్నది. హల్లెలూయా. ఇప్పుడు దైవత్వం ఎక్కడుంది? యేసుక్రీస్తులో ఉంది. దేవుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్నాడు. నిత్యత్వంలో ప్రయాణం చేస్తున్న దేవుడు అన్ని కాలాలు దాటుకొని ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఎదుకు వచ్చాడు. యేసుక్రీస్తులు ఆయన ఆ జంక్షన్లో ఆయన కదిలినప్పుడు ఆయన్ని కలుసుకోవాలి. ఎవరు ఆ జంక్షన్లో ఆయన కలుసుకున్నారు? సమరయ స్త్రీ ఆయన కలుసుకున్నది. విద్యలేని పామరులు ఆయనను కలుసుకున్నారు. జక్కయ్య ఆయనను కలుసుకున్నాడు. వ్యభిచారమున పట్టబడిన స్త్రీ ఆయనను కలుసుకున్నారు. సుంకర్లు, వేశ్యలు, జాలర్లు ఆయనను కలుసుకున్నారు. హల్లెలూయా. అక్కడి నుండి ఆయన ఆ జంక్షన్ విడిచిపెట్టి అక్కడి నుండి ఆయన మరలా జర్నీ చేస్తూ ఉన్నాడు. 6వ కాలం ఏంటి? 6వ కాలం మార్టిన్ లూథర్ కాలము. చాలా మధ్యలో చాలా ఉన్నాయి, వదిలిపెడతా ఉన్నాను. మార్టిన్ లూథర్ కాలం ఇది ఒక జంక్షన్. చరిత్రలో అతి చీకటి కాలము మార్టిన్ లూథర్ కాలం. 1వ శతాబ్దం నుంచి 3వ శతాబ్దం వరకు అపోస్తుల బోధ కొనసాగింది బైబిల్లో. 3వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం వరకు రోమన్ కథోలికులు పరిపాలన చేశారు. మరోసారి చెప్తున్నా, 3వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం వరకు చరిత్రలో రోమన్ కథోలికులు పరిపాలన చేశారు. దాన్ని చీకటి కాలం అన్నారు. ఆ కాలంలో బైబిల్లో లేనిపోయిన కల్పిత సిద్ధాంతాలను ప్రవేశపెట్టారు. ఈస్టర్ అని, లెంట్ డేస్ అని, క్రిస్మస్ అని, పోపు శివులు పాపం చెప్పడం, మరేనా ఆరాధించడం, ఇట్లా పండగలు, ఆచారాలు ఇవన్నీ వారు రోమన్ కథోలికులు క్రైస్తవ సంఘంలో ప్రవేశపెట్టారు. 3వ శతాబ్దంలో 325వ సంవత్సరంన నైసిన్ కౌన్సిల్ ఏర్పాటు చేశారు. కాన్స్టాంటినోపిల్ అనే పట్టణంలో 318 మంది బిషప్లు కలిసి నైసిన్ కౌన్సిల్ ఏర్పాటు చేసి బైబిల్లో లేనిపోయిన కల్పిత సిద్ధాంతాలు ప్రవేశపెట్టి అక్కడి నుంచి తన చీకటి పరిపాలన కొనసాగించారు. బైబిల్ లేదు, ఎక్కడో రోమ్లో గొలుసులతో బంధించబడింది. సామాన్యులకు బైబిల్ అందే కాలం కాదు, అది చీకటి కాలం. అది ఆ చీకటి కాలంలో దేవుడు కదిలాడుకుంటూ ఆయనకు మార్టిన్ లూథర్ అనే వ్యక్తి దొరికాడు చీకటి కాలంలో. ఆ మార్టిన్ లూథర్ను దేవుడు లేపాడు. మార్టిన్ లూథర్ బైబిల్ చదివాడు, రోమ్ వెళ్ళాడు, బైబిల్ నీతిమంతుడు విశ్వాసములుగా జీవించిన వాక్యం చదివాడు. వెంటనే మార్టిన్ లూథర్ రోమన్ కథోలికులకు తిరుగుబాటు చేసి, రోమ్ మీద తిరుగుబాటు చేసి బైబిల్ బయటకు తీసుకొచ్చాడు. దాన్ని ఏమన్నారంటే నీతీకరణ అన్నారు. సంఘమునకు నీతీకరణ మార్టిన్ లూథర్ కాలం వచ్చింది. కొద్దిమంది ఆ కాలంలో ఉన్న ప్రజలు మార్టిన్ లూథర్ కాలంలో దేవుడిని కలుసుకున్నారు. అక్కడ నుండి దేవుడు 7వ కాలంలోకి వచ్చాడు. 7వ కాలం ఏంటి? మనమున్న కాలం అది. ఈ 7వ కాలంలో మనము జీవిస్తున్న కాలం ఇది. ప్రకటన 3వ అధ్యాయం 14 వచనం. ప్రకటన 3:14. ప్రకటన 3:14 ముగిస్తాను నేను. లవోదికయలో ఉన్న సంఘపు దూతకు, మనం ఏ కాలంలో ఉన్నామంటే లవోదిక కాలంలో ఉన్నాం. 7 ఆసియా మైనర్లో 7 సంఘాలు ఉన్నాయి. ఎఫెసు, స్ముర్న, పెర్గమ, తుయతీర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదిక 7 సంఘాలు ఉన్నాయి. 7వ సంఘం ఏంటంటే చివరి కాలం, లవోదిక సంఘకాలం. ఈ సంఘకాల పరిస్థితి ఎలా ఉందంటే 17వ వచనం 3:17, నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడును, గుడ్డివాడవును, దిగంబరుడునై ఉన్నావని ఎరుగక
మేము ధనవంతులము, ధనవృద్ధి చేసుకున్నాము, మాకేమీ కొదవలేదని చెప్పుకుంటున్నారు. కాబట్టి మనమున్న ఈ చివరి సంఘకాలం ఏంటంటే లవోదికీయ సంఘకాలము. అయితే ఈ లవోదికీయ సంఘకాలం అన్ని కాలాల కంటే దేవుని బయటకు నెట్టేసిన కాలము ఈ కాలం. సంఘాలు ఆచారాలు ఉన్నాయి, అలవాట్లు ఉన్నాయి, ఎలక్షన్లు ఉన్నాయి, సెలక్షన్లు ఉన్నాయి, దేవుని వాక్యానికి స్థలం ఉండట్లేదు. ఈ కాలంలో దేవుడు కదిలాడాడు. ఈ చివరి దినాల్లో మలాకి గ్రంథం 4వ అధ్యాయము 5-6 వచనాలు. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 5-6 వచనాలు ముగిస్తాను నేను. యెహోవా నియమించిన భయంకర మహాదినము రాకమునుపు నేను ప్రవక్త ఏలియాను పంపిస్తా అన్నాడు. బాప్తిస్మం ఇచ్చే యోహాను యేసుక్రీస్తు మొదటి రాకడకు ముందు పంపించబడినట్టుగా మనమున్న కాలంలో యేసుక్రీస్తు రెండవ రాకడ కాలంలో మనమున్నా కాబట్టి యేసుక్రీస్తు రెండవ రాకడకు ముందుగా ఓ ప్రవక్త పంపించబడాలి. ఆ ప్రవక్త ఉన్న కాలం మనం జీవిస్తూ ఉన్నాం. అన్ని కాలాలను దాటి దేవుడు చివరి దినాల్లో మన కాలంలో దేవుడు దిగొచ్చాడు. అయితే ఈ కాలంలో దేవుడు ఎక్కడ ఆయన మనం కలుసుకోవాలి, ఏ విధంగా కలుసుకోవాలి? ఆచారాల్లో కాదు, అలవాట్లో కాదు, సిద్ధాంతాల్లో కాదు, మా తాత ముత్తాతల నుండి పలానా మార్గంలో వెళ్తున్నామంటే ఇది కాదు. అది దేవుడు ఈ కాలంలో ఎలా కదిలాడుతూ ఉన్నాడు, ఏ విధంగా వాక్యాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు, ఆ వాగ్దాన వాక్యంలో మీరు గమనించాలి. అక్కడే దేవుడు కలుసుకుంటాడు. వాక్యం ఎక్కడుంటే అక్కడ కలుసుకుంటాడు ఆయన. అవసరం లేదు మా ఆయన వాక్యం ఎక్కడుంటే దేవుడు అక్కడ కలుసుకుంటాడు. ఈ చివరి దినాలు దేవుడు ఒక వర్తమానం పంపించాడు, ఒక ప్రవక్తను పంపించాడు, ఒక 7వ దూత పంపించబడ్డాడు. ఎన్నో నిత్యత్వపు సంగతులు బయలుపరచబడ్డాయి. సంఘమా, నేను ముగిస్తున్నా. యెషయా అన్నాడు, దెర్ ఇస్ ఏ హైవే అన్నాడు. అక్కడ ఒక రాజమార్గం ఉన్నది. ఈ రాజమార్గము నిత్యత్వం నుండి నిత్యత్వంకు వేయబడిన రాజమార్గం. ఈ రాజమార్గంలో దేవుడే కిందికి దిగి వచ్చి ఆయన కదిలాటం ప్రారంభించాడు. ఆయన కదిలాడుతూ ఈ 7 జంక్షన్లో దేవుడే కదిలాడాడు. ఆయన మీకు గుడ్డి బత్తమై గురించి తెలుసు కదా. ఆ గుడ్డి బత్తమై సముఖంలో ప్రభు వచ్చినప్పుడు అవకాశాన్ని పోగొట్టుకోలేదు. దావీదు కుమారుడు నన్ను దాటిపోవద్దన్నాడు. ఎలా కేకలు వేశాడో నన్ను దాటిపోవద్దని, దేవుడు నీ యొద్ద కూడా నీ సముఖమును కూడా కదిలాడే సమయం ఒకటి ఉంటుంది. ఈ చివరి దినాలు నీ యొద్ద కూడా ఆయన కదిలాడుతూ ఉంటాడు. ఎలా కదిలాడుతూ ఉంటాడో నీకు తెలుసు. దేవుడు నన్ను దర్శించాడు. ఆయన కళ్ళ ద్వారా ఒక్కొక్కరు ఒక రీతి సాక్ష్యం ఇస్తాడు. ఆయన దర్శనం ద్వారా నాతో మాట్లాడు, కళ్ళ ద్వారా మాట్లాడు, వాక్యం ద్వారా మాట్లాడు, సేవకుల ద్వారా హెచ్చరిక ద్వారా నాతో మాట్లాడు, బైబిల్ చదువుతుంటే నాతో మాట్లాడు. ఆయన కదలిక ఆ విధంగా ఉంటుంది. దేవుడు నేను నీ ముందు కదిలినప్పుడు ఆ కదిలాడే దాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు. యెహోవా మీకు దొరుకు కాలమున ఆయన మీ సమ్ముఖమునుండగానే ఆయన వెతకాలి, ఆయన కోరుకోవాలి. ఒక రాజమార్గం ఉన్నది. ఆ రాజమార్గంలో కదిలాడేది ప్రయాణం చేసిన ఎవరో కాదు కానీ ప్రభువైన యేసుక్రీస్తు. నువ్వు దేవుని దగ్గర వెళ్ళలేవని దేవుడే నీ ఎద్దకు దిగొచ్చాడు. ఆయన మనం దేవుని ఎద్దకు వెళ్ళలేము. మనం నిత్యత్వమని తెరను దాటి అవతలకు వెళ్ళలేము. మనం కాలంలో ఉన్నాం కాబట్టి దేవుడే మన పరిస్థితి తెలుసుకొని ఆయన దేవుడి బైబిల్లో మీరు గమనిస్తే ఆయన ఊరు వెలుపడిన కుష్ఠరోగి దగ్గరికి వెళ్ళాడు. ఆయన సుంకర్ల దగ్గరికి వెళ్ళాడు, వేశ్యల దగ్గరికి వెళ్ళాడు, ఊరు వెలుపడిన బావి దగ్గర ఉన్న సమరస్త్రీ దగ్గరికి వెళ్ళాడు. ఆయన దేవుడే అందరి ఎదుకు నడుచుకుంటూ వచ్చి కుష్ఠరోగి దగ్గరికి వెళ్ళాడు. ఆయన బత్తిమే దగ్గరికి వెళ్ళాడు, చెట్టు దగ్గరికి వెళ్ళి జక్కయ్య దగ్గరికి వెళ్ళాడు. దేవుడే కదిలాడుకుంటూ ఆయన ఏర్పాట్లు వారందరికి వచ్చాడు, వారి దగ్గరికి వచ్చాడు, వారిని కలుసుకున్నాడు. అదే దేవుడు నీ యొద్దకు వచ్చి నేను కలుసుకున్నాడు. ఆయన కదిలాడే విధానాన్ని మీరు గమనించాలి. ఒక రాజమార్గం ఉన్నది. ఆ రాజమార్గంలో దేవుని ఏర్పాట్ల వాళ్ళందరూ ఆయన కదిలాడుకుంటూ ఆయన కలుసుకున్నారు. ఈ కాలంలో మనమున్న కాలంలో కూడా దేవుడు ఆయన ఎలా కదిలాడుతూ ఉన్నాడు, ఆయన నువ్వు ఎలా సంధిస్తూ ఉన్నావు అనేది ఒక $1 మిలియన్ ప్రశ్న. నువ్వు అనుకున్నావు నేను భక్తి చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను అనుకున్నావు, కానీ నీవు దేవుని కలుసుకున్నావా అనేది ఒక్కసారి అవసరమైనది. నీ ముందు కదిలాడుతున్న దేవుణ్ణి నువ్వు కలుసుకున్నావా? ఒక్కసారి నీ ముందు కదిలాడుతున్న దేవుని కలుసుకుంటే ఎంటైర్ యువర్ లైఫ్, నీ జీవితం అంతా పరిపూర్ణంగా మార్చబడుతుంది. యాకోబు దేవుని కలుసుకున్నాడు కాబట్టి తన జీవితం అంతా పరిపూర్ణంగా మార్చబడింది. నువ్వు దేవుని కలుసుకున్నట్టయితే నీవుగా ఉండవు, కానీ నీ జీవితం కంప్లీట్గా మార్చబడతా ఉంది. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్.